ఏపీలో రేపటి నుంచి ప్రచారం మరింత మోతెక్కనుంది. బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార బరిలోకి దిగబోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రచార సమర సంఘాన్ని పూరించిన జగన్ ఇప్పుడు బస్సు యాత్రలతో రాష్ట్రాన్ని చుట్టేసేందుకు రెడీ అయ్యారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. రేపు మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 1:30 మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి కుమరునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపనాయనపల్లి, గంగిరెడ్డిపల్లి, ఉరుటూరు, ఎర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4:30 ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాలపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగులపాడు, బోధనం, రాంపల్లి క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఇలా ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్ర వేదికగా వైఎస్ జగన్ పార్టీలో సరికొత్త జోష్ నింపబోతున్నారు. సిద్ధం సభలకు కొనసాగింపుగా బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు 4 సిద్ధం సభలను లక్షలాది మంది పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున పార్టీ నిర్వహించింది. ఇప్పుడు బస్సు యాత్రతో వైసీపీ క్యాడర్లో జోష్ నింపుతూనే 5 ఏళ్ల వైసీపీ పాలన విజయాలకు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వివరించబోతున్నారు జగన్. బస్సు యాత్రలో భాగంగా బస చేసిన ప్రాంతాల్లోనే ఆయా జిల్లాల్లోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టేలా వారితో చర్చించడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఇవాళ కోస్తా ఆంధ్రలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. సీఎం జగన్ తో జరిగిన నేతల సమావేశంలో యలమంచిలి రవి కూడా పాల్గొన్నారు. టికెట్ దక్కకపోవడంతో యలమంచిలి రవిని జగన్ బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ను గెలిపించుకురావాలని ప్రాధాన్యత ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్టుగా సమాచారం.